హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇదేంటి అనేసి అనుకుంటున్నారా అండి? హలీం, మన రంజాన్ ఒక పొద్దులు అయితే స్టార్ట్ అయినాయి కదండి. రంజాన్ ఒక పొద్దులు స్టార్ట్ అయినాయి అనేసి అంటే హైదరాబాద్లో ఇంకా హలీం కూడా చేయటం స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. రంజాన్కి ముస్లిమ్స్ అందరూ ఉపవాసాలు ఉంటారు. ఈవినింగ్ టైం వాళ్ళు ఉపవాసాలు వదిలేటప్పుడు ఇలాగ ఫ్రూట్స్తో కానీ హలీంతో కానీ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారులేండి. ఎక్కువగా నమాజ్ చేసి వెంటనే తినటం కోసం అనేసి ఈ హలీం అయితే ప్రిపేర్ చేస్తారు అనేసి మా వారైతే చెప్పారు. ఫస్ట్లో నాకు కూడా వచ్చిన కొత్తలో అయితే ఈ హలీం గురించి ఏమీ తెలియదు. నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 16 ఇయర్స్ అయింది కాబట్టి దీని గురించి అయితే నాకు తెలిసిందనమాట. చూడండి ఎంత చూస్తానికి ఎలా ఉంటుందో తినేటప్పుడు కూడా అంతే బాగుంటుందన్నమాట ఈ హలీం అన్నది. ఈ హలీం ప్రిపేర్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు రంజాన్ ఉపవాసాలు ఉంటున్నారు అనేసి అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటారో అలానే ఇది ప్రిపేర్ చేసే దాంట్లో కూడా అలానే ఉంటారన్నమాట. దీన్ని వీళ్ళు వచ్చేసి మనకి చిరుధాన్యాలతో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మన హెల్త్ వైజ్ చూసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హలీం తినటం వలన అనేసి అనిపిస్తుంది అనమాట. వాళ్ళు 40 days ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిగా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి కాబట్టి దీన్ని వీలైనంత వరకు హెల్త్ వైజ్ అయితే చాలా మంచిగా ఉపయోగాలు ఉన్నాయండి. దీంట్లో మెయిన్గా మనకి చిరుధాన్యాలు ఉపయోగించి చేస్తారు కదా. ఇది మార్నింగ్ స్టార్ట్ చేశారు అనేసి అంటే ఈవినింగ్ వరకు ఈ హలీం అన్నది ప్రిపేర్ చేస్తూనే ఉంటారనమాట. అంతసేపు ఈ హలీం అన్నది కుక్ చేస్తూ ఉంటారు. నాకు పక్కనున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఒకసారి మాత్రమే చూశాను ఎలా చేస్తారు ఏంటిది అనేసి. కాకపోతే అసలుకి అబ్బా చెప్పలేమండి. ఈ హలీం టేస్ట్ అన్నది అసలుకి తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది. మనకి ఎక్కడైనా కానీ హైదరాబాద్లో ఇప్పుడు ఈ రంజాన్ టైంలో అయితే ఇది ఏ లైన్లో చూసినా కానీ మనకు కనపడుతూనే ఉంటుందన్నమాట. హార్డ్లీ 1 to 2 hours అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే నమాజ్ చేసేసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఒక పొద్దు అన్నది విడుస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వెంటనే సేల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ క్యాస్ట్ వాళ్ళే తినాలి అన్నది లేకుండా ప్రతి ఒక్కళ్ళు తీసుకొని తింటారండి దీన్ని. నేను చాలాసార్లు చూశాను. మేమే ఎగ్జాంపుల్ మేము కూడా తింటున్నాం కదండి. అంటే ముస్లిమ్స్ ఒక్కళ్ళే తినాలని అయితే ఏమి కాదు, ఎవరైనా కానీ తినొచ్చు అనేసి అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఇది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు ఈ హలీం అయితే. ఈ హలీం అన్నది మెయిన్గా వేడివేడిగా తినాలండి. చల్లగా ఉంది అనేసి అంటే అసలు టేస్ట్ బాగాలేదు. ఈ హలీం అన్నది చిరుధాన్యాలు వేసి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. గోధుమలు, అలానే పప్పులు, మనకి పైన నెయ్యి కూడా ఇలాంటివన్నీ హెల్త్కి చెప్పాలి అనేసి అంటే ఇంకా చెప్పడానికి కూడా రావట్లేదు. అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి వేడి వేడిగా తినాలి. ఇదే మనకి రైనీ సీజన్లో కనుక ఇది అవైలబుల్గా ఉంది అనేసి అంటే బయట వర్షం పడుతూ ఉంటే లోపల ఇలా వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ అయితే టేస్ట్ చేసేస్తున్నాను. చికెన్ హలీమే నాకు ఎక్కువగా ఇష్టము. అలానే మటన్ కూడా టేస్ట్ చేసేస్తున్నాను. మటన్ కన్నా కానీ చికెనే టేస్టీగా ఉంది. ఎందుకంటే రెండు ఒకేసారి తిన్నాను కాబట్టి అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. కాకపోతే నాకైతే మెయిన్గా చికెన్ హలీం అన్నది ఇష్టం అనమాట. ఇంకా అందుకోసం అనేసి మా వారు నాకు వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు, లడ్డుకి వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చేసారనమాట. సమ్మిద మా వారు అయితే తినేసి మా ఇద్దరి కోసం అయితే తీసుకొచ్చేసారు. ఇది తిన్నాము అంటే నైట్ టైం మనం ఇంకా డిన్నర్ కూడా చేయాల్సినంత అవసరం లేదు. మా వారు ఈరోజు ఫస్ట్ డే కదా తీసుకొస్తాను, డిన్నర్ ఏం ప్రిపేర్ చేయొద్దు అనేసి చెప్పారు. ఇంకా నేనైతే డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక ఇది తిన్నాము అనేసి అంటే మన స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. ఇంకా ఏమి తినాలని కూడా అనిపించదు అనమాట. ఈ రంజాన్ ఒక్క పొద్దులు ఉన్నాయి అనేసి అంటే డే బై డే అయినా కానీ కంపల్సరీ మేమైతే హలీం అన్నది తెచ్చుకుంటూ ఉంటాము. నేను ఎప్పుడైనా కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ హలీం అన్నది తీసుకొని వెళ్తానమాట. ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టము. మీరు కూడా తీసుకొని వెళ్తూనే ఉంటారా అండి మీ ఇంట్లో వాళ్ళ కోసం? ఇంత మంచిగా ఉండే హలీంని ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి? ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతూనే ఉంటారు కదా.
చూసారా ఎంత బాగుందో. నేను వాయిస్ ఓవర్ ఆల్రెడీ ఇచ్చేసాను, కానీ టీవీలో సాంగ్స్ అయితే వస్తున్నాయి, ఇంకా అందుకోసం అనేసి మళ్ళీ కాపీరైట్ పడిద్ది అనేసి మళ్ళీ నేను వాయిస్ అంతా తగ్గించేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఇలాగా ఉంది నా వాయిస్ అయితే. ఎప్పుడెప్పుడు తినాలి అనేసి అనిపిస్తుంది అనమాట. ఎంత త్వరగా తింటే అంత బాగుంటుంది. మళ్ళీ చల్లారిపోయిందంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదండి. మీరు కూడా టేస్ట్ చేశారండి, ఈరోజే కదా ఫస్ట్ డే, ఆల్రెడీ 6 అయిపోయింది అనేసి అంటే ఇది అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి మనకి హలీం అన్నది సేల్ అయితే. మేము వచ్చేసి ఇక్కడ సోమాజిగూడలో నుంచే తీసుకున్నాము హలీం అన్నది. మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్లో కన్నా కానీ చిన్నగా పెట్టే షాప్స్లోనే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము ఒకసారి ప్యారడైజ్ నుంచి అలానే షాగోస్ నుంచి అయితే తీసుకొచ్చారు మా వారు. నాకైతే అంత టేస్ట్గా అనిపించలేదు. ఇక్కడ మనకి చిన్న షాపులు అయితే పెడతారు, అక్కడైతే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చిందా అండి మరి?